Audio Jungle. Audio Jungle. Audio Jungle. యాదాద్రి భువనగిరి జిల్లా వాస్తవులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా అన్నలకి తమ్ముళ్ళకి శుభాకాంక్షలు. ఇది చాలా పవిత్రమైన ఫెస్టివల్. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళ ఒక అనుబంధాన్ని చాటి చెప్పే ఈ ఫెస్టివల్కి అందరు కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా చేసుకోవాలని, ముఖ్యంగా మన జిల్లాలో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలకి గిఫ్ట్ పోచంపల్లి చీరనే లేదా పోచంపల్లి డ్రెస్సే ఇవ్వాలని కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలందరికీ నా తరఫున రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ యొక్క రక్షాబంధన్ రోజు అందరూ కూడా కలిసిమెలిసి పండుగను మంచిగా జరుపుకోవాలని, అట్లానే మన జిల్లాలో ఇంతకుముందు కొన్ని ఇన్సిడెన్సెస్ చూస్తే మహిళల పట్ల కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని అన్నిటికీ దూరంగా ఉండి మంచి వాతావరణంలో ఉంటూ జరుపుకోవాలని. కాకుండా ఈరోజు వరమహాలక్ష్మి రథం ఉంది అని సామూహికంగా ఇక్కడ వరమహాలక్ష్మి రథం చేస్తున్నాం. ఈరోజు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం ఇక్కడ త్రిశక్తి ఆలయంలో. చాలా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పౌర్ణమి ముందు వచ్చే 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఖండించండి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, ఖండించండి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను. సస్పెండ్ చేయాలి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే. సస్పెండ్ చేయాలి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే. సస్పెండ్ చేయాలి జర్నలిస్టులపై దాడిని చేసిన వారిని వెంటనే. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన పంజాగుట్ట ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలి. తీసుకోవాలి. విలేకరులపై జరిగిన దాడి పైన పంజాగుట్ట ఏసీపీపై వెంటనే జర్నలిస్టుల ఐక్యత. మీడియాపై దాడులను ఖండించండి, మీడియాపై దాడులను ఖండించండి. జర్నలిస్టులపై దాడి చేసిన ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలి. ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలి. మీడియాపై దాడిని ఖండించండి, ఖండించండి. మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులను ఖండించండి, ఖండించండి. మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులను ఖండించండి. జర్నలిస్టుల ఐక్యత. పంజాగుట్ట ఏసీపీని వెంటనే వదిలాలి. జర్నలిస్టుల ఐక్యత. నశించాలి మీడియాపై పోలీసుల జులుము, పోలీసుల జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం. ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత.
పోలీసులు జరిపినటువంటి దాడిలో గాయపడ్డ మా జర్నలిస్టు సోదరులకు సానుభూతి తెలుపుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజంపై దాడులు చేస్తే ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుందని తెలియక కావాలని పంజాగుట్ట ఏసీపీ జర్నలిస్టులపై దాడి చేయడం శోచనీయం. దీన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఇకపై ఇలాంటి దాడులను సహించబోము. ఏసీపీ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ దాడి మీద విచారణ జరిపించాలని చెప్పి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ భువనగిరి జర్నలిస్టు అసోసియేషన్ తరఫున కలెక్టరేట్ ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హైదరాబాదులో నిన్నటి రోజున ఆరోగ్య సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ ముట్టడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కవరేజ్కి వెళ్ళినటువంటి 10 టీవీ మహిళా రిపోర్టర్ని, V6 రిపోర్టర్ని, TV5 రిపోర్టర్ని పోలీసులు కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళ మీద అమానుషంగా లాఠీచార్జ్ చేసి దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో మహిళా రిపోర్టర్ తీవ్ర గాయాల పాలై ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం. వారికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూనియన్ల పక్షాన ఈరోజు పెద్ద ఎత్తున జర్నలిస్టులు కదిలి వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. దీనికి ఈ పరిస్థితులు కల్పించడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవహరించినటువంటి తీరే దీనికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న రాత్రి మీడియా సమక్షంలో కేసీఆర్ తన అక్కస్సును మొత్తం మీడియా పైన చూపించడం జరిగింది. అదే దాన్ని అలుసుగా తీసుకొని అదే గంటల వ్యవధిలోనే పోలీసులు మరి మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం సిగ్గుచేటు. కాబట్టి దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా జర్నలిస్టు సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియా ప్రతినిధులపై లాఠీ చార్జ్ చేసిన ఏసీపీని వెంటనే, మీడియా ప్రతినిధులపై లాఠీ చార్జ్ చేసిన ఏసీపీని వెంటనే వెళ్ళినటువంటి జర్నలిస్టులు హైదరాబాద్ ప్రగతి భవన్లో జర్నలిస్టుల పైన పోలీసులు ప్రవర్తించిన దుష్ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికలకు హక్కులను కాలరాసే విధంగా పోలీసులు వివరించడం ఇటు ప్రభుత్వంగా వివరించే ఎవరికి మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి ఎవరి స్వేచ్ఛను వారిని రక్షించాలి. పత్రికా స్వేచ్ఛను రక్షిస్తేనే కానీ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఈ విషయాన్ని గమనించకుండా మహిళా జర్నలిస్టులని చూడకుండా టీవీ తర్వాత ఇతర మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దీక్ష కాని జర్నలిస్ట్ సంఘాలకు అందరి జర్నలిస్ట్ మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతాం. అనుకోకుండా ఐక్యంగా పోరాడి వాటి మీద ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని చెప్పని కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి సిపిఎం జిల్లా కమిటీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రజా సమస్యల్ని అదేవిధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే దాంట్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా పెద్ద ఎత్తున తన పాత్రను పోషిస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ప్రజా సమస్యలను కవర్ చేయడానికి ప్రగతి భవన్లకు వెళ్తున్న మహిళా విలేకరులని కూడా చూడకుండా ఏసీపీ దౌర్జన్యం చేసి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి గాయపరచడాన్ని సిపిఐఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు పోవాలన్నా, ప్రజల సమస్యలు తెలవాలన్నా, ఈ తెలంగాణ రాష్ట్రము వచ్చిందనంటే అది మీడియా సహకారంతోనే ప్రధానంగా రావడం జరిగింది. కానీ ఇప్పుడున్న పాలకులు ప్రధానంగా మీడియాను టార్గెట్ చేస్తూ అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రజాతంత్రవాదులంతా కూడా ఈ ప్రజా
విలేకరుల మీద జరుగుతున్న దాడులను ఖండించాలని ప్రభుత్వం ఇప్పటికైనా అకారణంగా దాడి చేసిన ఏసీపీ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలి, వెంటనే సస్పెండ్ చేయాలని, గాయపడిన విలేకరులందరికీ ప్రభుత్వ పరంగా వైద్యం అందించాలని సిపిఐఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమస్యలు తెచ్చేది మా సమస్యలు మీ దృష్టి తెస్తుంది. బస్ పాసులు అన్నీ మాట్లాడాము అప్పుడు కొంచెం అపాయింట్ కాని వాళ్ళు ఉన్నారు సార్. కలెక్టరేట్ లో అన్నారు, ఆ పేరు వెరిఫై చేస్తే ఆ పేరు కూడా లేడు. బట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ మీ దాంట్లో ఎవరైతే స్టాఫ్ ఎవరైతే ఇన్ఛార్జ్ వాళ్ళ యాంటిసిడెంట్స్ మీరు వెరిఫై చేశారు, మేము చెక్ చేయాలి. మీటింగ్ కావాలంటే మేడం మమ్మల్ని చెక్ చేయమంటే చేస్తాం. జేసీ గారి ఇట్లా చూసారు, ఫైనల్ అయిపోయిందని నేను పేర్లే చూస్తా గానీ ఆయన క్యారెక్టర్ మనం చూడాలి. 1 2 3 4 5 8 నేమ్స్ ఉన్నాయి. పెద్ద పేపర్ మాకు మోత్కూరులో రెగ్యులర్ గా సీనియర్ 30 years చేస్తున్న ఆయనకు మా దాని ప్రకారం మేము ఇచ్చిన పేరు ప్రకారం కూడా స్టేట్ డిస్ట్రిక్ట్ అనే దాంట్లో అది అవకాశం లేదు అనే దాని మీద అదే తర్వాత మీరు అన్నట్టు ఆర్టీసీలో అంటే బస్సులు ఆయన కూడా వీళ్ళే ఇచ్చారు. అంటే అది జరిగింది ఎక్కడ సార్? ఇక్కడ ఆఫీస్ లో జరిగింది. వచ్చి ఏం చేసిండే దానిలో చీరే కానుక ఇస్తున్నారు. పైలశేఖర్ రెడ్డి వచ్చి మాకు చెక్ ఇచ్చిండు, మా పేద కుటుంబానికి మాకు సంతోషం అనిపించింది. మాకు కళ్యాణ లక్ష్మి గురించి ఇచ్చింది. సార్ ఒక్క నిమిషం దగ్గర దేనికరా బ్యాగులు వేసుకోరా చెప్పు వల్ల మాకు చాలా సంతోషం ఉంది, మంచిగా అనిపిస్తుంది. మాకు చాలా సంతోషం ఉంది. పైలశేఖర్ రెడ్డి వచ్చి మాకు చెక్ ఇచ్చిండు, మా పేద కుటుంబానికి మాకు సంతోషం అనిపించింది. మాకు కళ్యాణ లక్ష్మి గురించి ఇచ్చింది. సార్ ఒక్క నిమిషం దగ్గర దేనికరా
బ్యాగులు వేస్తారమ్మా. ముఖ్యమంత్రి పంపించుకుంటా 51,000 దానిలో చీరే ఇదేమో సార్ కానుకగా ఇస్తున్నారు. ఒక నిమిషం సార్ ఇక్కడ కొంచెం మట్టి మార్కెట్ సరిగ్గా పెట్టలేదు. టర్నింగ్ ఉన్న దగ్గర టర్నింగ్ ఉంది అని కూడా ఇండికేటర్ ఏం పెట్టలేదు. టర్నింగ్ ఉందని చెప్పి మార్కింగ్ చేస్తే ఉన్నాం. ఫీడ్బ్యాక్ డేంజర్ ఉన్నాయి. చాలా మంది పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా వస్తలేదంటే అసలు ఏంది? రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. బీజేపీ గుండాలను జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. దూరం జరుగురా. అది కొంచెం అంతా ఉంటే బాగుండేది. అది మొత్తం పోయినట్టు. కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ 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 ఖబర్దార్.
बीजेपी गुंडालों देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा होरारी मदन मारी होरारी नरेंद्र मोदी ఈ రోజు రాహుల్ గాంధీ గారు వరద బాధితుల గురించి గుజరాత్ రాష్ట్రానికి బయలుదేరి పర్యటన పోతే బీజేపీ గుండాలు ఆర్ఎస్ఎస్ గుండాలు రాహుల్ గాంధీ కాన్వాయ్ పై హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేసి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిని యావత్ దేశం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తున్నాము. రాహుల్ గాంధీపై ఈగ వలన రాహుల్ గాంధీకి భవిష్యత్తులో ఏదైనా హాని తలపెట్టినా దానికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంటే బాధ్యత వహించవలసిందిగా పట్టణ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తూ బీజేపీ గుండాలకు హెచ్చరిక చేస్తున్నాము. భవిష్యత్తులో కాంగ్రెస్ కార్యకర్తల పై ఇలాంటి దాడులు జరిగినా దానికి ప్రతిఘటన చేస్తామని దానికి కార్యకర్తలతో సైనికులుగా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. జై కాంగ్రెస్ नरेंद्र मोदी खबरदार खबरदार होरारी नरेंद्र मोदी खबरदार खबरदार राहुल गांधी गारी नायकत्व राहुल गांधी गारी नायकत्व మీకే జర వస్తాడు అన్న బొమ్మ కాడుతున్నా నరేంద్ర మోడీ देश की नेता राहुल गांधी देश की नेता राहुल गांधी राहुल गांधी का नायकत्व सोनिया गांधी का नायकत्व कांग्रेस पार्टी सरपंच रे वेंकटेश गाరు మాట్లాడమని గ్రామం ఆలయ నియోజకవర్గం ఉండి తర్వాత ఢిల్లీ విజయంలో భాగంగా భువనగిరి నియోజకవర్గానికి వచ్చింది. ఎప్పుడైనా నియోజకవర్గానికి ఇటు అటు మారడం వల్ల నియోజకవర్గానికి చివరి గ్రామం ఉండడం వల్ల ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. నేను సర్పంచ్ అయినప్పుడు ఈజీఎస్ ద్వారా గతంలో గ్రామంలో ఎస్సీ కాలనీ కానీ 12 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణం జరిగింది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచకుండా మన ఎమ్మెల్యే గారు శేఖర్ రెడ్డి గారు ఎన్నికైనప్పటి నుండి ఎమ్మెల్యే గారి దృష్టికి మా గ్రామం చాలా వెనుకబడి ఉన్నదని గ్రామస్తులంతా ఏకమై సార్ పలుమార్లు విన్నపించగా గ్రామాభివృద్ధి మేరకు సార్ సిడిపి నిధుల నుండి ప్రథమంగా ఫస్ట్ 5 లక్షలు కేటాయించడం జరిగింది. గ్రామంలోని బీసీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి 5 లక్షలకు సుమారుగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే 150 నుంచి 165, 5 ఇంచులు అయితే 220 మీటర్లు వస్తుంది. కానీ సార్ దురదృష్టి జరగలేదన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్ ఇవ్వకుండా శ్రమదానంతో సుమారు 470 నుంచి 480 మీటర్లు ప్రప్రథమంగా మన వీరవెల్లి గ్రామంలోని బీసీ కాలనీ పడింది జరిగింది. తర్వాత ఇది సరిపోదు సార్, మాకు ఇంకా కావాలి, నిధులు ఇంకా వెనకబడింది, ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది అని చెప్తే వెంటనే స్పందించి 7,50,000 రూపాయలు మళ్ళీ సిడిపి నిధులు కేటాయించడం జరిగింది. దాన్ని కూడా శ్రమదానంలో భాగంగా గ్రామంలో సుమారు ఫస్ట్ 5 లక్షలు తర్వాత 7 లక్షలు ఎక్కువ నిధులు శ్రమదానంతో ఎక్కువ వర్క్ జరుగుతున్న ఉద్దేశంతో మేము కూడా దూరదృష్టి ఆలోచించి గ్రామ పంచాయతీ నిధులు కూడా వేరే పనులకు ఖర్చు పెట్టకుండా సార్కి 4 లక్షలు అందులో ఫండ్ జమ చేసి మండల నిధులు ఎంపీటీసీ గారి నిధులు కూడా 4 లక్షలు జమ చేసి మొత్తం 20,50,000 సిడిపి 12,50,000 గ్రామ పంచాయతీ నుంచి 4, మండల పరిషత్ నుంచి 4, 20,50,000 తోటి గ్రామంలో సుమారు 1,700 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం జరిగినది. కేవలం 20 లక్షలకు ఇంచుమించు 900 నుంచి 9,000 మీటర్ల వరకే నిర్మాణం జరగలేదు. 1,100 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణము ఈ ఎమ్మెల్యే గారి సహకారంతో శ్రమదానంతో సహకారంతో గ్రామంలో వేయడం జరిగినది. అలాగే సార్ సొంత నిధులతోటి సుమారుగా 7-8 బోర్లు వేసిండు. దురదృష్టవశాత్తు అన్ని పేలైనప్పుడు మంచినీటి సమస్య చాలా కొడుతుండగా మళ్ళీ మేమే గ్రామాభివృద్ధి కమిటీ వేసుకుని గ్రామంలో నిధులు సేకరించి మళ్ళీ 4 వేస్తే పాస్ అయినాయి. దానికి కూడా సార్ ఒక 7.5 మోటార్ 8 స్టేల పంపు కూడా విరాళంగా సొంత ఖర్చుతోటి ఫ్రీగానే ఇచ్చిండు. దానికి ఎలాంటి నిధులు కూడా చేసుకోలేదు. మళ్ళీ మనకి రీసెంట్గా మళ్ళీ సార్ లైట్లు మీకే 4 లక్షలు ఇచ్చినాం ఎట్లా అని చెప్తే సార్ కూడా తన సిడిపి నిధుల నుండి గ్రామంలోని స్ట్రీట్ లైట్ ఒక 2 లక్షలు కేటాయించింది. అవి కూడా ఇప్పుడు ప్రతి స్తంభానికి ఒక స్ట్రీట్ లైట్ వేయడం జరిగినది.
ఇంకా నిన్న మా హ్యాబిటేషన్ గ్రామమైన కమ్మగూడానికి కూడా ఆ ప్రజలు కూడా మాకు వచ్చి వివరించుకుంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే అక్కడ కూడా ఒక 5 లక్షల CDP నిధులు అంతర్గత CC రోడ్డు నిర్మాణం కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో నిధులు రాగానే వాటికి కూడా శ్రమదాన సహకారంతో ఇంకా ఎక్కువ నిధులు జరిగేటట్టుగా ఎక్కువ పని జరిగేటట్టుగా చేస్తామని తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళు ఏమైనా మాకు ఇప్పటికైనా ప్రతి ఎమ్మెల్యే గారు ఇప్పుడు మేము చూసినా నాకున్న 20 ఏళ్ళ అవగాహనలో ఏ ఎమ్మెల్యే గారైనా CDP నిధులు 1,00,000 లేదా 50,000 2 లక్షలు కేటాయించున్నారు. కానీ ఈ ఎమ్మెల్యే గారు ఒక గ్రామానికి ప్రధానంగా 5, 10 ఒకే విడతగా 10 లక్షలు 8 లక్షలు 5 లక్షలు కేటాయించడం జరుగుతుంది. అన్ని గ్రామాలకు కూడా మా ఒక్క గ్రామానికే కాకుండా గతంలో ఎమ్మెల్యేలు 1,50,000 కేటాయిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు జరగక నామమాత్రంగానే జరిగేది. ఇప్పుడు పెద్ద మొత్తంలో దూరదృష్టితో ఎమ్మెల్యే గారు కేటాయించడం వల్ల గ్రామంలో విస్తారంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. ఎలాంటి నాణ్యత లోపాలు అనుకున్నా మీరు ఇప్పుడు అక్కడ గతంలో చూసినట్టయింది. ఏదైనా ఉంటే అలాంటి నాణ్యత లోపంగా ఏం జరగలే. కాకపోతే ఓరలేక ఏమైనా అనుకుంటున్నాం ఉందని వాళ్ళు కూడా విమర్శించేవారు కూడా మా గ్రామ అభివృద్ధి జరగలేదని భావిస్తే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా నిధులు కానీ ప్రభుత్వ నిధులు కానీ వారి శ్రమదాన నిధులు చేస్తుంది కూడా మా గ్రామ ప్రజలకు మా గ్రామం తరఫున నేను సర్పంచ్ పూర్తి సహకారం చేసి వాళ్ళ నిధులను కూడా అభివృద్ధి జరుగుతుందుకు నేను కూడా మా గ్రామ వంతు సహకారంగా కృషి చేస్తామని కూడా చెప్తున్నాను. 1800-1700 మీటర్ల ఎక్కడైనా కూడళ్ళల్లో వెళ్ళక్కడ క్యూరింగ్ కాకముందే ట్రాక్టర్లతోటి కానీ ఇక్కడ పోయిన దగ్గర కంకర తెలియదు తప్ప మిగతా అంతా నాణ్యతనే జరిగింది. మిగతా మనకు రావాల్సిన 700-800 మీటర్లలో నాణ్యత జరిగింది. అడిషనల్గా వేసిన దగ్గర మనం వేసిన రోజే తెల్లారే రహదారి పోయే గత్యంతరం లేని పరిస్థితులు దాని మీదకి వెళ్ళే ట్రాక్టర్స్ కానీ బండ్లు కానీ పోవడం వల్ల అక్కడక్కడ ఎక్కడైతే వీధి లేని దగ్గర పోవాల్సిన దగ్గర నాణ్యత తెలియదు తప్ప ఇక్కడ నాణ్యత లోపం ఏం జరగలేదు. నాణ్యత లోపం లేకుండా మంచిగానే జరిగింది. ఇంతకుముందు ఆలయ నియోజకవర్గానికి మా చివరి మండలానికి చివరి ఊరు, నియోజకవర్గానికి కూడా చివరిగా ఉండే. మాకు ఏ ఎమ్మెల్యే గారైనా ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఏ ఎమ్మెల్యే గారు కూడా ఎన్ని నిధులు పెట్టి ఎప్పుడేం పని చేయలేదు. మా గ్రామం అభివృద్ధి కూడా ఏం నోసుకోలేదు. CC రోడ్లే కానీ ఇంతకు కంచనపల్లి వీరవెల్లి ఒక మట్టి రోడ్డు కూడా కొంచెం ఒక కిలోమీటర్న్నర అయింది. అది కూడా కాలేదు. అది మొన్న సార్ దగ్గరికి సార్ దృష్టికి తీసుకపోతే అది కూడా 3 లక్షలు శాంక్షన్ పెట్టిండు. అది తొందరనే ప్రొసీడింగ్ ఇచ్చిండు. అది తొందరనే అది ప్రారంభం చేస్తాం. అదే కాటపల్లి వీరవెల్లి రోడ్డు కూడా అది అప్పుడు ఒక 2-3 పాలకులు చేసిండ్రు. అది అట్లే ఉన్నది. అది కూడా చేస్తామని అది కూడా నేను సొంతం బండి పంపించైనా ఆ రోడ్డు కంప్లీట్ మట్టి రోడ్డు చేస్తాను కూడా అది కూడా సార్ ఒప్పుకోవడం జరిగింది. ఇంకా కొన్ని CC రోడ్లు ఇప్పుడు సర్పంచ్ చెప్పినట్టు మనకు ఒకసారి 5 లక్షలు పెట్టిండు సారు, ఒకసారి 7.5 లక్షలు పెట్టిండు. దానికి తోడుదోపు మమ్మల్ని కూడా పెట్టు అంటే మేము కూడా మండల ఫండ్స్ నుంచి నేను 4 లక్షలు పెట్టిన. సర్పంచ్ గారు ఆయన గ్రామ పంచాయతీ నిధుల నుంచి 4 లక్షలు పెట్టిండు. మొత్తం ఈ డబ్బులతోటి మేము దాదాపు 1800 మీటర్ల పైన CC చేయడం జరిగింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ లెక్క ప్రకారంగా మనకు అందులో ఒక 1,00,000కు 40-45 మీటర్లే కావాలి. మేము 90 మీటర్ల కూడా పోయడం జరిగింది. కాకపోతే నాణ్యత లోపం అంటారా. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర అతిలేని విధిలో బండ్లు పోయినా ఏది పోయినా కొంచెం ఆడ ఏమన్నా జరిగితే జరగవచ్చు. అది కాదంటలేము. అది ఎక్కడైనా ఉండే మంచి రోడ్లు వేసిన కాంట్రాక్టర్ వేసిన రోడ్లు కూడా ఏదైనా జరిగితే జరగవచ్చు. అది దానికేమో పెద్ద అది కాదు. మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ పని చేసినాం. ఇంకా ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఇవాళ వీరవెల్లికి ఇంకా ఏ పని అయినా చేస్తాం, నీకు ఇంకా ఏమైనా ఉన్నా సమస్యలు ఉన్నా మేము అడుగుతున్నాం, సార్ కూడా చేస్తామని కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తాడు. ఇంకా మిగిలి ఉన్నా కూడా మళ్ళీ వచ్చే టర్మ్లో కూడా చేస్తామని ఆయన ఒప్పుకోవడం జరుగుతుంది. ఇంత మంచిగా చేస్తే మాకు ఎమ్మెల్యే గారు దొరకడం మా అదృష్టం అని మేము గ్రామ ప్రజలే కానీ మేమే కానీ అనుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళు చాలా సార్ మీద ఇదో అదో అనటం అది కరెక్ట్ కాదు. అది మానుకోవాలి. అది అనటం ఎంతవరకు స్వభావం వాళ్ళకే ఒకసారి వెనక్కి చూసుకోవాలి. ఇన్నేళ్ళు ఆయన ఎక్కడ ఏ ఊర్లో ఏం చేసిండు. ఇప్పుడు 3 సంవత్సరాల కింద ఎలక్షన్లు అయిపోయినాయి. ఆయన పోయిండు. ఏ ప్రజలకు ఏ ఊళ్ళకి వచ్చి ఎక్కడ అవపడ్డాడు, ఏం అభివృద్ధి పని గురించి నేను ఇది చేస్తున్నా మీరు ఎందుకు చేయలేదని చెప్పి ఇవాళ ఏదో సార్ మీద ఆరోపణలు చేస్తే అది కరెక్ట్ కాదు. అది మానుకోవాలి. మానుకోక మాత్రం చాలా మేము కూడా కూకునే పరిస్థితి లేదు. మేము కూడా చాలా ఎదురు తిరగవలసి వస్తుంది. అది కరెక్ట్ కాదని కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఇవాళ వాటర్ ఫిల్టర్ మాకు ఎప్పుడో ఒక వాటర్ ఫిల్టర్ ఉండే. అప్పుడు ప్రోగ్రెస్ సంస్థ ఉన్నప్పుడు ఆ వాటర్ ఫిల్టర్ అది ఖరాబ్ అయిపోయింది. అది కూడా మాకు వాటర్ ఫిల్టర్ ఖరాబ్ అయింది సార్ అని అంటే ఇమ్మీడియట్లా మళ్ళీ కొత్త ఫిల్టర్ ఇవ్వడం జరిగింది. ఇంకో కొత్త ఫిల్టర్ కూడా ఇటు కొత్త ఖాళీలో పెట్టడం జరిగింది. ఇవాళ 2 ఫిల్టర్లతోటి ATM ఫిట్ చేస్తే ఎనీ టైంలో 24 గంటలల్లో ఎప్పుడు వచ్చినా కూడా క్యాన్ తీసుకొని వచ్చి నీళ్ళు అవసరం ఉంటే పట్టుకపోతుంది. అంత మంచి పని చేసిన వ్యక్తిని మేము ఎట్లా
ఒకరు అంటుంటే మేము ఊకోలేము, అది కరెక్ట్ కాదని కూడా మేము వాళ్ళ ఆరోపణలు కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా మాకు మా అదృష్టం అది. మాకు సారు ఇవాళ భువనగిరి ఎమ్మెల్యే కావటం మా అదృష్టం. ఇంతకుముందుకు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కనీసం ఇంతకుముందుకు కొత్త నియోజకవర్గంలు ఏర్పడ్డాక ఉమామహారెడ్డి ఎమ్మెల్యే అయినాక కనీసం మా దగ్గరికి ఒక 4 లక్షల పని చేసిందా అని నేను అడుగుతా ఉన్నాను. 4 లక్షలు. దయచేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాత్రం ఖచ్చితంగా మా ఊరికి సేవ చేస్తున్నాడు. ఆయన మాత్రం బదనాం చేయడం అన్యాయం. ఇప్పుడు నేను చూస్తున్నప్పటి నుంచి దాదాపు 40 చిల్లర అయిపోయింది నా వయసు. ఎప్పుడు చూసినా కానీ ఏడ చూసినా బురద ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ జర నీట్గా ఉంది, బాధాలు మంచిగా ఉన్నాయి. అనవసరంగా ఆయన బదనాం చేయడం నేరం అని నేను